మరి స్ఫూర్తిగా తీసుకున్నాను. సేవకురాటానికి ఎంతో ప్రోత్సహించాడు. నేను 95లో రక్షించబడ్డాను. 96లో బాప్తిసం తీసుకున్నాను జూన్ మాసంలో. హెబ్రోన్లో దేవుడు 96వ సంవత్సరం జూన్ 5వ తారీఖులో అక్కడ మొదటిసారిగా హెబ్రోన్కి వెళ్ళాను. ప్రసాదాలతో కలిసి చుండూరు దేవస్థానం తీసుకెళ్ళాడు. 5వ తారీఖు రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు. అప్పుడు మధ్యరాత్రి నేను వేసి నా పక్కన సేవకుడు ప్రసాదానికి మిగిలిన సేవకుడు చెబితే ఆదికాండం 12వ అధ్యాయము యెషయా 43వ అధ్యాయం వరకు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు నేను సేవకు పిలుస్తున్నాడయ్యా, నువ్వు సేవకులు అంటే నాకు సేవకు రావటం ఇష్టం లేదు. వాస్తవంగా 96వ సంవత్సరంలో దేవుడు సేవకు పిలిచాడు. 96వ సంవత్సరంలో సేవకు పిలిచిన తర్వాత 96లో బాప్తిసం తీసుకున్నాను. అది జూలై 31వ తారీఖు హెబ్రోన్కి వెళ్ళొచ్చిన తర్వాత 97వ సంవత్సరం మా పాప పుట్టింది. ఆగస్టు 1వ తారీఖు అర్థమై అప్పుడు ప్రసాదం నా చుండూరులో లేడు, ఆయన క్రోసూరు వెళ్ళాడు. అదే నాకు సేవకుడు కొన్ని జనాలు చుండూరులో లేరు కాబట్టి మీరే చూసుకోండి అని చెప్పి బెరాకా పెద్దలు చెప్పారు. సేవకుడు కోటేశ్వరరావు గారు దినాల్లో తెనాలి బెరాకాలో సేవకుడుగా ఉన్నాడు. 97వ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు పాప పుట్టినాక అంతకుముందే మాకు పాప పుట్టి చనిపోయారు. బెరాకా మందిరానికి వెళ్ళి కోటేశ్వరరావు గారితో అన్న దేవుని సేవకు 96వ సంవత్సరం జూన్ 5వ తారీఖు రాత్రి ఇట్లా సేవకు పిలిచాడు అన్న, మరి వస్తానంటే నేనేమన్నానంటే నీకు నీ భార్యకి మనకు ఒక అమ్మాయి పుట్టిన దాంట్లో మీ ముగ్గురికి ఎవరు పెడతారా అమ్మ బెరాకాలో అన్నాడు. ఆయన మంచి ప్రేమ వెళ్ళాడు. మరి ఎందుకు దేవుడు నా విషయంలో అతను కొంచెం కఠినంగా ఉంచాడు. నాకు కూడా సేవకు రాకుండా తప్పించుకోవడానికి బాగా అనుకూలంగా ఉండి నేను వస్తానన్న ప్రభావ వాళ్ళు నేను వద్దన్నారని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్లో మాత్రం అక్కడ వ్యాపారం చేస్తూ ఉంటే ఈ పసిపిడ తల్లిని చుండూరులోనే పెట్టి నాకు కొన్ని పరిస్థితులను బట్టి నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. హైదరాబాద్లో అప్పుడు దేశంలో అన్న కార్మిక నగర్లో సేవ చేస్తున్నాడు. నాకు మందిరం ఎక్కడుందో తెలియదు. హెబ్రోన్ కొంచెం దూరం, అక్కడి నుంచి వెళ్ళాలంటే ఒకరోజు నేను వ్యాపారం చేసుకొని ఆ ఏరియాలో నేను వ్యాపారం చేస్తూ ఉంటాను. ఎండు చేపలు అమ్మేవారు ఆ దినాల్లో. జూన్ నెల నుంచి అది మార్చి నెల దాకా ఆ సముద్రంలో బోట్లు లేదాకా వ్యాపారం ఉంటుంది. నాకు మందిరం అడ్రస్ తెలియదు, ఎవరు అడిగినా చెప్పలా. అప్పుడు అన్న ప్రత్యేకమైన పూజలు పెట్టాడు. 2వ రాకడ గురించి నెహెమ్యా గారు అరిష్ట గారు వచ్చారు. నేను ముందు వాక్యం చెప్పిన తెలియదు కానీ ఇప్పుడే తర్వాత రక్షకుడా యేసు ప్రభు అనే పాట మైకులో వినబడుతుంది. నేను యోసేపు చెక్ పోస్ట్ నుండి ఖాళీ నగర్ వరకు ఆ స్వరం పాట వింటూ సీఎం గీతాలు దారి అటు ఇటు తిరిగి మొత్తానికి మందిరం కాడికి వెళ్ళారు. అన్న పరిచయం చేసుకున్న మొట్టమొదటిసారి 97వ సంవత్సరం ఆగస్టు నెలలో. తర్వాత అన్నతో విషయం పంచుకున్నా, విషయం చెప్పాను. అన్న దేవుడు సేవకు పిలిచాడు, నేను బెరాకాకి వెళ్తే అన్నాడు. నాకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి, నాకు సేవ చేయటం ఇష్టం లేదన్నాడు. అదేం తమ్ముడు, దేవుడు సేవకు పిలిస్తే లోపడాలా అన్నగారు. తర్వాత అక్క కూడా ఎంతో ప్రేమ పడది, మర్చిపోలేము. కాబట్టి ప్రోత్సాహపరుచుకోవచ్చు. ఇద్దరు కూడా అక్క కూడా చాలా ప్రేమగా తల్లి లాంటిది. అప్పుడు కూడా పిల్లలు కూర్చున్నారు. తర్వాత నేను అక్కడ 3 సంవత్సరాలు 97వ సంవత్సరం నుండి 99వ సంవత్సరం వరకు వ్యాపారం చేస్తూనే ఉన్నాను. అన్నకి నేను అడ్రస్ ఇవ్వాలా, నేను ఎక్కడుందే చెప్పాలి అన్నకి. అయితే నేను హైదరాబాద్ నుంచి ఇది రాకూడదు, ఎక్కడే సెటిల్ అయిపోవాలా, వ్యాపారం చేయాలా. మా అక్కను చూసి మరి నీకు ఏం డబ్బు పిచ్చి పట్టిందంటాను. తర్వాత అన్న వాక్యం చెబుతుంది. అది నాకు ఇంకా బలంగా వాడబడుతూ ఉండేవాడు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు అని రాజుల చరిత్ర. అరవింద్ గారు కూడా ఎక్కువ రాజుల గురించి చెబుతారు. సౌలు గురించి ఆరంభం ఎట్టున్నాడు, ముగింపుడు ఎట్టున్నాడు, దావీదు గురించి అన్న మెయిన్ మెసేజ్ 3వ భాగంలో చెబుతూ ఉండేవారు ఎక్కువ శాతం. అన్న వాక్యం చెబితే ఏం చెప్పాడంటే
గెహాజీ గురించి ఎలీషా శిష్యుడు అంటాడు. ఎలీషా గెహాజీకి ఏమంటాడు? ఇది సమయమా దేని సంపాదించుకోవడానికి? ద్రవ్యం సంపాదించుకోవడం. ఆ మాట అన్నప్పుడు గుండెలో భయం వేసేది. నేను దేవుడు సేవకు పిలిస్తే సేవకులో పడకుండా భయం. తర్వాత బస్సు ఎక్కితే బస్సు యాక్సిడెంట్ అయిద్దాము, రైలు ఎక్కితే రైలు యాక్సిడెంట్ అయిద్దాము. నెమ్మది ఉండేది కాదు. ప్రభావ నా మూలం ఎంతమంది చంపేస్తావా, నేను బస్సు దిగిన చంపు, బండి దిగిన చంపు అని అనుకునేవాడు. కానీ దేవుడి సేవకులో కూడా ఇంకా అని చెప్పిన మాటలు ఇప్పుడు మరొకటి జ్ఞాపకం. ఎన్నో విషయాలు ఉన్నాయి, సమయం సాగదు కాబట్టి. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో ఎవరిని బట్టి తుఫాన్ వచ్చింది అనే మాటను బట్టి చూస్తే ఎవరిని బట్టి వచ్చింది? యోనాను బట్టి వచ్చింది. మా అత్తమ్మ దాదాపు అప్పటికే ఒక 20 సంవత్సరాలు చాలా వ్యాపారం చేస్తుంది. దాదాపు కొన్ని క్వింటాల చేపలు, ఆమెయే కాదు ఇంకా మిగిలిన వారు కూడా ఉన్నారు. మీ కృష్ణానగర్లో ఉండేవాళ్ళు. పార్సల్ వాళ్ళు చీరాల్లో పార్సల్ చేశారు. రేపు సికింద్రాబాద్ రాలా. వాళ్ళు ఈ సంవత్సరాల నుంచి మనం వ్యాపారం చేస్తున్నాం, 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇదంతా ఎవరిని బట్టి వచ్చిందంటే మొత్తం చెప్పిన మాట నిన్ను బట్టి వచ్చింది. రాని మందిరానికి వచ్చి అన్న వాక్యం చెబుతా, ఈ తుఫాన్ ఎవరు బట్టి వచ్చింది? నిన్ను బట్టి వచ్చిందని సూటిగా మాట్లాడుతున్నాడు. నాకైతే భయం వేసింది. కానీ లోపల ముందు వరగా ఉండేవాడిని. తర్వాత మా అత్తమ్మ ఇట్లా మారాడని చెప్పి నాకు విడిచిపెట్టేసి ఆమె ఇంటికి వచ్చేసి మా నాన్నతో చెప్పింది. మా మరదలు వీళ్ళిద్దరు చెప్పి ఏమని ఫోన్ చేశారంటే అన్నకి మా నాన్న ఆడపండ్లు కొంతమందిని అక్కడ మందిరానికి ఈ తడి కలుగుతుంది ఏమంటారు మ్యాట్స్ దొరకు రాకుండా బెల్లాకలో ఉండే అవి అవ్వటానికి తీసుకొస్తే నేను ఆడపండి కొంతమంది సహోదరుని మా నాన్న కూడా తీసుకున్నాను. మా నాన్న ఎట్లా తీసుకోవాలి అన్న నెంబర్ నాకు తెలియదు. కానీ నేనైతే అన్న నెంబర్ కూడా తీసుకోవాలి. నేను ఎక్కడో కూడా చెప్పలేదు. మా నాన్న ఫోన్ చేశాడంట. అన్నకేమని ఫోన్ చేశాడంటే, అయ్యా మా క్రీస్తుదాస్తో మాట చెప్పు, వాళ్ళ అమ్మ సీరియస్గా ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉన్న పాటే రమ్మని చెప్పని. ఎక్కడున్నారు క్రీస్తుదాస్, ఎక్కడ పోయి తీసుకురావాలా? అయితే నాకు ఆ రోజు నెమ్మది లేక మందిరానికి వెళ్దాం అని చెప్పి నేను కృష్ణానగరంలో నడుచుకుంటా ఖాళీ వస్తుంటే అన్న నాకు ఎదురుపడ్డాడు. మైదానంగా ఉంటుంది ఖాళీ స్థలం. ఏమన్నా అంటే క్రీస్తుదాస్ నేను వస్తున్నాను, ఎక్కడున్నా అది నాన్న ఫోన్ చేశాడు, అమ్మ సీరియస్ అంటాను. వెంటనే బయలుదేరు, ప్రార్థన చేసి కొంత గిఫ్ట్ నా జోబులో పెట్టి. నేను సేవకులు కాదు, ప్రేమ. చాలా మంది తండ్రులు లేరు, మన బోధకులు 10,000 మంది ఉన్నారు, కానీ తండ్రులు అనేకులు లేదు. నన్ను ప్రేమించి ప్రార్థన చేసి ఇమ్మీడియట్గా ఏ బండి ఉంటే బండి పట్టుకుని వెళ్ళిపోమన్నాడు. ఆ మాట ద్వారా నేను ఒక దేవుడికి లోపడి అమ్మ అంటే చాలా ప్రేమ. మామూలుగా మమ్మల్కి అపాయం వచ్చిందా, మమ్మల్ని బ్రతికించే ప్రార్థన చేసుకుని నేను బయలుదేరి వచ్చాను. ఇంటికి రాగానే ఆ దారిలో ఒక చిన్నమ్మ వస్తాయి, శివమ్మని. చిన్నమ్మ మా అమ్మకి ఎట్లా ఉందంటే, అమ్మ బాగానే ఉన్నాయా, మిరపకాయలు వెళ్ళొచ్చాము, ఎవరు చెప్పారు నువ్వు బాగాలేదని చెప్పిన. అంటే నన్ను రప్పించడానికి మా నాన్న అన్నతో అట్లా చెప్పాడు. ఏదైనా శివాలయ మందిరానికి వెళ్ళాను. అది 4 జాము గారు వచ్చినాడు సేవకి. బెంజమిన్ వాళ్ళ చెల్లి వాళ్ళు ఆడపడుచు వాళ్ళ భర్త వాళ్ళు సేవ చేసిన శాంత యొక్క జానన్న అందులోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని జానంతో చెప్పారు, జానన్న నేను దేవుడి సేవలో పడతాను, ప్రార్థన చేయండి అన్నాను. అయితే నన్ను సేవకు రమ్మని జీటీ గారు దుబ్బరంలో చెప్పాడు. హైదరాబాద్లో ఉన్న దినాల్లో కర్నూలు దోసప్పని కూడా రమ్మని చెప్పాడు, సేవకు రమ్మన్నాడు. రాజారవణ ఏలూరులో బాపట్లలో అక్కడక్కడ సేవ చేస్తా, క్రీస్తుదాసు సేవకులు ఉన్నాను, లోబడయ్యా రా అంటే నేను తప్పించుకోవడానికి ఏం చెప్పేవాడు అంటే, నిజంగా దేవుడు సేవ పిలుపుంటే జనాలు బెరాకాల నుండే రావాలి. ఎందుకంటే బెరాకాలను పెట్టుకోవాలి. బెరాకాలను ఎందుకు పెట్టుకోవాలంటే మా ప్రసాదం నా సేవకుడు, ఆయన 5 పిల్లలు తల్లితో సేవకు వచ్చాడు, 7 బతకాల. ఆ రోజులో చుండూరులో షాలెంలో సంఘం 30 రూపాయలు. ఎన్నో కష్టాలు పడ్డాడు. సంఘం కొంచెం డెవలప్ అవ్వాలి, ఒక 3,000 ఎంత వచ్చాయి, 2,000 3,000 అన్నిలో అందరికీ రక్షించబడ్డారు. ఇప్పుడు ఆ 3,000లో లెక్కలు చూపించాలా, లెక్కలు రాయాలా అని ఎన్నో బాధపడ్డాడు. అందుకని కొన్ని సేవకులు తిరగడం వల్ల కొంత సేవకులకు అనుకూలంగా ఉందనే ముద్ర పడిపోయింది ఆమె. సందర్భంలో మందిరం ముందు కటింగ్ ఉంటుంది అన్నమాట. కటింగ్ అర్థం చేసుకుని మటన్కి వస్తారు, హిందువులు వస్తూ ఉంటారు.
కొంత అసభ్యకరంగా ఉంది. నేను ఇంకా విశాఖను కూడా ఉన్నాడు, పరిశుద్ధులు అన్న ప్రసాద్ అన్న. నేను కూర్చొని రైల్వే స్టేషన్ పడింది, కొత్తగా జరుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక 10 సెంట్లు స్థలం ఉంది. అది హిందువులు ఉండే ఏరియా. అందరూ వస్తారు, మందిరం దగ్గర. అది కూడా అంటే ఇది వాళ్ళు తీసేయట్లా, ఆ కోసం ఇప్పటికీ తీసేయలేదు. కొండల మధ్యకాలం తీసేశారు, మళ్ళా ఇక్కడ జరుగుతూనే ఉంది. మేము అనుకున్నాం, నేను ఒక్కనే అలా విశాఖ గారు నాన్నగారు తెనాలి గరాకాకు వచ్చి ఆదినాల భూషణ్ గారు, యోహాన్ గారు, శ్యామ్ గారు, ఇంకా బాబురావు గారు, కొంతమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళతో చెప్పి వాళ్ళు మందిరం అమ్మేద్దాం అనుకుంటున్నారంట, ఏదే చోట పెడతారంట అని చెప్పేసారు. మా కబుర్లు చేస్తే మేము వెళ్ళాం. భూషణ్ అడిగాడు, ఏం తీసుకొస్తూ ఏంటి స్థలం అమ్మాలనుకుంటున్నారంట. అది పరిశుద్ధపరచబడిన స్థలం అయ్యా, అమ్మకూడదు అన్నాడు. నేను అన్నాను, దర్గాకి తేడం కూడా అన్నా. అది ఎవరొస్తుంది, తొందరపడే స్వభావం ఉంది, ఏదైనా ఓపెన్గా వేసేవాడు. దర్గా ప్రయాణం అనేది అయితే నగర్లో గోదావరి చర్చి దగ్గర విమానాలు గారు ఉండేది, బేకే ప్రారంభం అనేది. మరి ఇక్కడ ఎందుకు వచ్చారు, ఇక్కడ స్థలం ఎందుకు ఉన్నారు, ఇక్కడ మందిరం ఎట్లా కట్టారు ఏంటంటారు. మేము దేవుని మీకు చెప్పకుండా ఎట్లా చేస్తాం, ఇక్కడిని మిమ్మల్ని సంప్రదించి మేము అనుమతి తీసుకున్నప్పుడు దేవుని చిత్తం అయితే అక్కడ చుట్టూ ప్రహరీ కూడా ఉంది, పెట్టిన గోత్రములు ఉన్నాయి, ఖాళీ స్థలం, మందిరము, సేవకులకు ఇల్లు, మీటింగ్ పెట్టుకోవడానికి అనుకోవడం ఉండదు. మేము అనుకున్న మాట వాస్తవమే, పెద్దలు చెప్పకుండా మేము ఎట్లా చదువుతాం అన్నాం. అట్లయితే మంచిది అన్నారు. కానీ ఒక ముద్ర ఏం చేశారంటే, ప్లీజ్గా సేవనస్తులు తొందరపడతాడు, సేవకుడు మనిషి అని అన్నారు. తర్వాత ఇప్పుడు 99వ సంవత్సరం నేను వచ్చేసాను కదా, 15 నిమిషాలు ముగించేస్తాను. వచ్చినప్పుడు 96వ సంవత్సరం 99వ సంవత్సరం తెనాలి గరాకాల్లో కోటేశ్వర గారు వెళ్ళిపోయి రాజారావు గారు వచ్చారు. రాజారావు గారిని దేవుడే నా కోసం తీసుకొచ్చాడు అనుకుంటున్నాను. నేను దేవుని ఏర్పాట్లు అట్లుంటాయి. నేను వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఆయనతో కలిసి మాట్లాడినట్టు గుర్తుంది. జూన్ 6వ తారీఖునే 99వ సంవత్సరం జూన్ 6న గరాకాకు వచ్చి బట్టలు పెట్టుకుని ఒక్కడి గారు ముందు అన్నాడు. పెద్దలతో చెప్పాలి అక్కడ గరాకాలు. సరే నేను జానాన్ని చెప్పి అన్న ఇట్లా రమ్మంటున్నాడు, మరి ఎత్తాను అంటే సుందూరులో శాలయంలో మైకి తాషెట్లు ఉండే ఊరంతా నిలబడాడు. నేను నిజంగా సేవకు పిలిస్తే నేను నీ మీదే ఆధారపడతాను. నేను సేవకు వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు దేవుని నైపుణ్యం చెప్పినా నేను ఎన్నడూ నా కొరకు వస్త్రాలు కొనుక్కోవాలి. ఒక్క జత బట్టలు పెట్టుకుని 1 జత ఒక చిన్న ఇంకో జత తీసుకొని గరాకాకు వచ్చాను. గరాకాకు వస్తే ఈయన రాజాగారు బలవంతమైన సమయానికి వచ్చాడు, ఐడియా పడినాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత పెద్దలతో చెప్పాడు, అన్న క్రీస్తు స్కూల్ గురించి. అమ్మ తెలుసయ్యా ఏంటి అంటే సేవకు వచ్చాడు అన్న, ఇక్కడ ఎవరిని సేవ పెట్టుకోవట్లేదు, పంపించేసి అన్నారు. అక్కడ బాబు అంకులు ఉన్నాడు, శ్యామ్ అంకులు ఉన్నాడు, యోహాన్ అంకులు ఉన్నాడు, సరే భూషణ్ అంకులు ఉన్నాడు. నాకు ఎక్కడేం తక్కువ వచ్చింది, ఆ జాన్ గారు మైకులో అనౌన్స్మెంట్ చేశాడు, ఈ నేమ పెట్టుకొని వెళ్ళిపోమంటారని చెప్పి ఒక పిల్లలు మామూలు ఏడుస్తూ నిల్చున్నాను. అన్న పంటూరు నుంచి వచ్చాడన్నా, ఈ రోజు నేను వెళ్ళిపోతాను అంటాడు రాజారావు గారు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోమంటున్నారు, ఈయన విరాట్లు రేపోదు అంటున్నాడు. ఎలాగో గాయమాట అయితే మరి ఎందుకైతే కొన్ని రానన్నాను పెట్టుకోవడం తెలుసు కదా నాకు అంటే, వాళ్ళు వెళ్ళిపోయింది కదా రాజారావు గారు పెద్దలు కదా, అట్లాగే అంటారు, నీ పని నువ్వు చేసుకోవాలని అని. జూన్ 6 నుంచి ఒక వారం రోజుల తర్వాత పోయి భార్యను తీసుకొచ్చుకోమన్నారు. 3 నెలలు ఉన్నాం బరాకాలు. 3 నెలలు 3 సంవత్సరాల్లో ఉంది. ఒక అట్మాస్ఫియర్ అలాంటి పరిస్థితి ఉన్నాయి దినాల్లో బరాకాలు. సరే సెప్టెంబర్ 6 వచ్చింది. ముసలిపాడు సేవ పంపించారు. అవన్నీ ఇప్పుడు చెప్పలేదండి. 13 రూపాయల సంఘం అధికారుల వారు నీ కూతురు బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదన్నాడు రాజారావు గారు. అసలు వెళ్ళటం నాకు ఇష్టం లేదు అబ్బాయి, అక్కడికి ప్రార్థన చేసుకో, దేవుడు చెబితే ఇల్లు అన్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు, తిమోతిని శీఘ్రంగా స్థలానికి పంపాలని 8 పత్రికలో. ఆ నెమ్మది వచ్చింది, వాక్యం తీసుకుని చెప్పాను. సరే ఇల్లు అని ప్రార్థన చేసి ప్రార్థన కూడా చేయాలి. అందరు సేవకులు వ్యాన్ వేసుకెళ్ళి ఈ సేవకులు మీ సంఘానికి వస్తారని చెప్పారు. నన్ను పంపించేటప్పుడు మాత్రం కనీసం ఆయన ప్రార్థన చేయడం ఇష్టం వల్ల సుశీలం గారు ప్రార్థన చేసింది. ఆ భార్యను తీసుకుని కళ్ళమ్మాయి పుట్టిన పౌర్ణమానికి ఇచ్చున్నాం. మరి 3 సంవత్సరాల వయసు బాబుకి ముసలిపాడు వెళ్ళాం, ఏడుచుకుంటా వెళ్ళాం గరాకాలు.
చుండూరు వచ్చిన కూడా ఏడవలేదు. నేను ఎలాగ దళాకరణ ముసలిపడి ఎవరికైతే ఏడుస్తా వెళ్ళాను. సరే ఫస్ట్ సేవకుల మీటింగ్ సంతలోకి పోవడం జరిగింది. అడిగితే జాన్సోపాడు గారు వాక్యం చేద్దా ఏం తరగలేదు. 8 సంవత్సరాలు 3 నెలలు సభ్యుల్లో ఉన్నాడు, అసలు 3 నెలలు కూడా సేవలో ఉండలేడు అన్నారు. నేను అందరిగా చూశాను. కొంతమంది అడిగారు కూడా మీరు ఎంతకాలం సభ్యుల్లో ఉన్నారు, వాళ్ళు 8 సంవత్సరాలు ఉన్నామన్నారు. నేను 3 నెలలు ఉంది. నేనే నాకేమనిపిస్తుంది, ఆయన చెప్పిన అవకాశమేమో ఇది నా సేవకులకి అడిగినా బాగా ప్రార్థన చేసుకున్నాను. 12 సంవత్సరాలు ముసలిపాడు దేవుడు సేవ చేయడానికి వచ్చాడు. ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ఆ తర్వాత ఆ 12 సంవత్సరాల కాలంలో అది ఏ సంవత్సరం నాకు గుర్తులేదు, కానీ అన్నగారు మున్నగి మీటింగ్లకు వచ్చారు. నెహెమియా కెనాల్లో సేవ చేసే జనాలు. అప్పుడు యేసుక్రీస్తు సేవకు వచ్చాను, ఎంతో సంతోషపడ్డాడు. అన్న మీరు చేసిన ప్రార్థన మీ పురుకులను బట్టి నేను సేవకు వచ్చానన్నా, అమ్మ బాగుందని చెప్పాను. తర్వాత నెహెమియా గారు పాలకొచ్చి మీటింగ్ చేత ఆయన కొంచెం ప్రేమించాడు. పరిచయంలో కూడా బాగానే 2 సంవత్సరాలు వాడుకున్నాడు. సరే అన్న చెప్పినట్టు అసూయ ఒక వ్యక్తి వాడబడితే మీరు మాకేంటి అసూయ ఉంటుంది. బైబిల్ చదివినా అసూయ, ప్రార్థన చేసినా అసూయ, పాటలు పాడినా అసూయ, సువార్త చెప్పినా అసూయ, వాక్యం చెప్పినా ఈడేది వచ్చేలాగా మనం వచ్చాడు. మన సీనియర్ 30 సంవత్సరాల అనుభవం ఉంది అని నేను వాడుకుంటున్నాడు. నేను కూడా అన్నారు ఎదురుగానే పేరు చెప్పలేదు. ఆ తర్వాత పాడవని చెప్తే అన్నప్పుడు మనుగురులో ఉన్నాడు. అన్నకు ఒక వరం ఉంది. యేసప్ప కూడా మందిరం కట్టాడు, మనుగురులో కూడా మందిరం కట్టాడు. పెద్ద స్థలం ఆదివారం వచ్చింది. నేనేమన్నా మా వాడిని తీసుకెళ్ళి కృషిదాసు అని చెప్పి అన్నాడు. అన్న కూడా నాకు తెలుసు కృషిదాసు రాని చెప్పి తీసుకెళ్ళాడు. అప్పుడు కమలాపురం వెళ్మే ఉన్నాడు, వెలుగులో చేసేసారు. అప్పుడు అన్న రోజు పరిచయంలో వాడుకున్నాడు. తర్వాత కొన్ని దినాల తర్వాత మనుగురు నుంచి అన్న శ్రీశైలం ఎప్పుడు వెళ్ళాడు నాకు తెలియదు. మరి అక్కడి నుంచి మంగళగిరిలో ఉన్నప్పుడు అన్న మంగళగిరి వచ్చాడని చెప్పి అక్కడికి వెళ్ళి చుండూరులో మా చెల్లి సేవలో ఉంది. ఆత్రేయపురంలో జ్యోతి వాళ్ళ పాపకి అన్నప్రాసన పేరు పెట్టడానికి అన్నను ఆహ్వానించారు. చుండూరు అన్నగారు వచ్చారు. ఆ రోజు చెప్పిన నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఇందాక కూడా చెప్పాడు మమ్మల్ని మరచిపోలేదు. ఆయన మమ్మల్ని ఏం చేశాడు, అన్నడు ప్రజల క్రితమే చెప్పాడు. ఆ తర్వాత మరి అన్నగారితో కొంచెం మాకు దూరమైంది. మరి మంగళగిరి నుంచి గుంటూరులో ఉన్నప్పుడు కూడా ఒకసారి గుంటూరు కొన్ని పరిస్థితులు బట్టి అన్న వచ్చిన తర్వాత అన్న అక్కడ బక్సింగ్ తీసుకెళ్ళాడు. సెన్సిపేట బక్సింగ్ అక్కడ మీటింగ్ ఉంది రమ్మని చెప్పి తీసుకెళ్ళాడు. ఆ రోజు అన్నతో కలిసి మాట్లాడాను. అలాగే ఆ మాట్లాడిన తర్వాత అన్న కలుసుకున్నది లేదు. అది తెనాలి వస్తున్న సంగతి మాత్రం తెలిసింది. సాల్మన్ అక్కడ ముందే అన్న తెనాలి వెరాక ప్రశ్న విషయం తెలిసి సంతోషపడ్డాను. ప్రార్థన కూడా చేసాము. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే నేను ఈ స్థితిలో ఉన్నానంటే అన్న చెప్పిన మాటలు వాక్యం మనం ఎంతో ఆదరించాం. కొంతమందికి వాక్చౌర్యంతో కల్పన కథలు లభించే మాటలు అవి రావాలని ఆత్మీయ బోధ ఎవరికి ఇష్టపడతారు. చాలా మంది అర్థం కాదు. కొంతమంది మొదటి క్లాస్లకు వస్తారు. ఆయన పెట్టరు, ఈయన పెట్టరు, ఆయన బాగా చెప్పినవాడు, ఈయన ఏం చెబుతున్నాడు. కాబట్టి సకల పాటలు ఎన్నో పాటలు తక్కువ పాడటం మన శ్రేయ గీతాలు పాటలు క్యాసెట్లో ఉండే పాటలు విని పాటలు తక్కువ ధోరణి కొన్నిసార్లు సాయంత్రం పాడుతూ వచ్చాం. వాటి వందనాలు చెల్లిస్తున్నాం. అన్నగారు మా ఆహ్వానాన్ని మన్నించి తనకు ఎంతో స్థలమైన పరిచర్య ఉంది, ఒత్తిడి ఉంది. 13-14 తారీఖులో ప్రత్యేకమైన కోరికలు కావాలన్నా అని అడిగినప్పుడు వస్తాను కృషిదాస్ అన్నాడు. మరి అన్నతో కూడా రాగలిగిన బాధ్యతల సహోదరులు చుట్టుపక్కల కొంతమంది సేవకులు వచ్చారు. ఈరోజు ఆదివారం పరిచర్య కొరకై గుంటూరు నుండి సాల్మాన్ అన్న అక్కగారు కూడా సాక్ష్యం పంచుకుంది. ఉదయకాలం ఆరాధన బలవర్తమానంలో అన్న దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి అన్న ఎన్నో విషయాలు వాక్యం చెబుతూ వచ్చాడు. దేవుడు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము, అది మేలుకరమైనవి హానికరమైనవి కావు. కాబట్టి దేవుడు ఎందుకు ఈ స్థలాన్ని తీసుకొచ్చాడు నాకు తెలియదు. కానీ నాతో కూడా సేవ చేసిన అందరూ జిల్లాలో ఉన్నారు. కొన్నిసార్లు బాధపడి మాట వాస్తవం. కార్యక్షణ నాకంటే చాలా జూనియర్. నేను సేవలో ఉన్నప్పుడు ఆయన బెరాకల పరిమితిలో ఉన్నాడు. ఇక్కడికి వచ్చాడు అన్నవరపురం నుంచి. ఇప్పుడు ఆయన నెల్లూరులో ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నాడు, మరి ఎక్కడ తెలియబడి తెలియదు. ఐజక్ అన్న ఆడవంచిలో, జాకబ్ అన్న నడగంలో. కొన్నిసార్లు అనిపించింది ఏంటి, కొంతమంది చెప్పారు రా అన్న నేను తీసుకెళ్ళి మాట్లాడతాను అన్న చెప్పాడు కదా. మనుషులు ఈ జిల్లాలో జరగడం గొప్ప విషయమేమి కాదు. రాన్న గట్టిగా నీకు మంచి సంఘం ఇస్తామన్నా, నీకు 40,000 ఇస్తారన్నా, వ్యాన్ ఇస్తారన్నా, పెద్ద సంఘం ఇస్తారన్నా. నాతో పాటు బాప్తిస్మం తీసుకున్నాను.
కారుపాలెం ఒక్కొక్క ప్రభుదాస్ అని తెలుసు. ఆయన తాడిపత్రిలో 600 మంది సంఘం. కాబట్టి కొంతమంది ఉన్నతమైన స్థానం దగ్గర మనం అసూయపడకూడదు. దేవుడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో తృప్తి కలిగి సేవ చేయాలి. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఆశీర్వాద అయిపోయిన తర్వాత తెనాలి నుండి, గుంటూరు నుండి, చుట్టుపక్కల వచ్చిన దేవుని సేవకులు, సహోదరులు, ఈ వరుసలో సహోదరులు బలలు వేస్తారు. ఆ చిన్న కుర్చీ ఎక్కువ మంది కూర్చోడానికి వీలుగా ఉంటుంది. పెద్ద కుర్చీ అటు వైపు వేయండి. కొంచెం స్థానిక సహోదరుడు కొంచెం బీపీ షుగర్ అంటే బయట కుర్చీ వేస్తారు. బర్వే సిస్టమ్ ఉంటుంది. తర్వాత అందరూ ఒక్కసారి కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పరిచర్య కొరకు మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మొదటిసారి సంస్థానానికి వచ్చిన భార్యల సహోదరులకి, గుంటూరు వచ్చిన సాలమానకు, తోటి సేవకులకు ప్రభునామంలో హృదయపూర్వకమైన వందనాలు.